టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే కెరియర్ సంక్షోభంలో ఉన్న నానికి తన బ్యానర్లో అవకాశం ఇవ్వడమే కాకుండా తన కెరియర్కు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన అరవింద్ గారికి ఇప్పుడు నాని షాక్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ విషయం ఏమిటంటే, ఒక పక్క స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేస్తున్నా సరే, మరో పక్క ఊపందుకున్న చిన్న సినిమాల మార్కెట్ను కూడా పట్టుకునే క్రమంలో అల్లు అరవింద్ తన రెండో బ్యానర్ నుండి చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే ఈ క్రమంలో భలే భలే మగాడవై చిన్న సినిమానైనా చాలా పెద్ద విజయం సాధించింది. రీసెంట్గా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు కూడా మంచి లాభాలనే వచ్చేలా చేసింది. అందుకే మరోసారి చిన్న ప్రాజెక్టు ఒకటి చేసే ఆలోచనలో ఉన్నాడు అల్లు అరవింద్. శ్రీరస్తు శుభమస్తు డైరెక్టర్ పరశురామ్ చెప్పిన లైన్ నచ్చడంతో నానిని హీరోగా పెట్టి సినిమా చేసేద్దాం అనుకున్నాడు అరవింద్. అయితే వరుస హిట్లతో హుషారుగా ఉన్న నాని ప్రస్తుతం తన డేట్స్ ఖాళీ లేవు అని చెప్పేశాడట. సో నాని ఇచ్చిన షాకుకు అరవింద్ షాక్ అయ్యాడని టాక్. ఇదే కథతో శర్వానంద్ హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. సో మొత్తానికి నాని కాదన్నా సరే శర్వానంద్ ఓకే చెప్పాడన్నమాట. ప్రస్తుతం శర్వానంద్ కూడా శతమానం భవతితో పాటు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ముగించుకుని గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేస్తాడు. పరశురామ్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాడట. సో నాని ఆఫర్ శర్వానంద్కు లక్కీగా తగిలిందన్నమాట.